గైస్ మనకి వివో నుంచి ఒక కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ కాబోతుంది. వివో ఎస్ సిరీస్ నుంచి ఇప్పటివరకు వివోలో మన ఇండియాలో ఎస్ సిరీస్ అయితే లాంచ్ అవ్వలేదు. ఫస్ట్ టైం అయితే తెస్తున్నారు వివో ఎస్ సిరీస్ నుంచి. వివో S2 5G మొబైల్ అని చెప్పొచ్చు. ఫస్ట్ టైం వివో నుంచి ఎస్ సిరీస్లో ఈ మొబైల్ లాంచ్ అవ్వడం. ఇందులో స్పెక్స్ కూడా అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. అవన్నీ అయితే మనం తెలుసుకుందాం. అందుకంటే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చింటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ ఈ మొబైల్ సంబంధించిన డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది మనకి 6.59 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే మీద రాబోతుంది. ఫుల్ హెచ్డి ప్లస్ అంటున్నాం కాబట్టి ఇంకా మనకి విజిబుల్ ఎక్స్పీరియన్స్ పరంగా కానీ, లేకపోతే మీరు ఒకవేళ ఎక్కువ స్ట్రీమింగ్ చేస్తున్నారనుకో అప్పుడు కూడా మీకు బాగుంటుంది. ఇందులో ఇమేజ్ క్లారిటీ పరంగా కానీ ఓవరాల్గా డిస్ప్లే బాగుంటుంది. ఇది మనకి 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్ అయితే రాబోతుంది అనమాట. ఇది పంచోడ్ డిస్ప్లే మీద రాబోతుంది. ఇది హైయెస్ట్ బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేసి చెప్తున్నారు. అది ఎంత బ్రైట్నెస్ ఉండొచ్చు అనేది మెన్షన్ చేయలేదు. వివోలో ఇంకా డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. వివోలో ఎప్పుడు డిస్ప్లే పరంగా కాంప్రమైజ్ చేయరు. డిస్ప్లే పరంగా క్వాలిటీ మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. మీడియాటెక్ డెమెసిటీ 7360 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. 4nm బిల్డెన్ ప్రాసెసర్ LPDDR5 రాబోతుంది. ప్లస్ ఇది UFS 3.1 మీద రాబోతుంది అనమాట. ఇక్కడ ర్యామ్ టైప్ అయితే మెచ్చుకోవాలి. LPDDR5 ఇచ్చారు కాబట్టి మనకి చాలా అడ్వాన్స్గా అయితే ఉంటుంది ర్యామ్ హ్యాండ్లింగ్ అనేది. మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 రాబోతుంది. ప్లస్ మనకి ఆర్జన్ OS 6 రాబోతుంది చెప్పొచ్చు. గైస్ ఇక్కడ వీళ్ళు అప్డేట్స్ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. అప్డేట్స్ ఒకవేళ వచ్చింటే నేను మెన్షన్ చేసేవాడిని. కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ఓన్లీ డ్యూల్ కెమెరా సెటప్ ఉంది, ఫ్లాష్ ఉంది, అవరల్ ఎయిర్తో రాబోతుంది అనమాట. కెమెరా డిజైన్ కూడా అయితే చాలా ఇన్నోవేటివ్ అవుతుంది. మనం గూగుల్ పిక్సెల్ సిరీస్ చూస్తాం చూడండి, ఆ కెమెరా డిజైన్ అయితే ఇక్కడ వీళ్ళు కొంచెం మ్యాచ్ చేశారని చెప్పొచ్చు. బాగుంది ఈసారి కెమెరా డిజైన్ అయితే. ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్ ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో OS అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రైమరీ కెమెరాలో సోనీ సెన్సార్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. పర్టికులర్గా ఏ సెన్సర్ యూజ్ చేసామని మెన్షన్ చేయలేదు. మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని 4K అయితే మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా అయితే 18 ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్ అయితే చెప్తున్నారు. ఇంకా మీరు సెకండరీ కెమెరా యూజ్ చేస్తాను కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ షార్ట్స్ ఇవన్నీ అయితే కవర్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా కూడా 32 మెగా పిక్సెల్ ఇచ్చారు. సెల్ఫీ కెమెరా 30 MP అంటే పర్లేదని చెప్పొచ్చు. సెల్ఫీ ఫోటోస్ కూడా చాలా డీసెంట్ లెవెల్లో మీరైతే తీసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు సెల్ఫీ ఫోటోస్ పరంగా కూడా మీకు ఇది మంచిగానే పర్ఫామ్ చేయగలదు. ఓవరాల్గా కెమెరాస్ అయితే కొంచెం బెటర్ కెమెరాస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది 7050 mAh బ్యాటరీతో రాబోతుంది. ఇది కూడా బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇది కాదు 44 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ప్లస్ ఇందులో రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది అనమాట. ఇది చాలా బెస్ట్ ఫీచర్. ఇంకో ఫీచర్ మిస్ చేశారు, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు. ఇచ్చిండే చాలా బాగుండేది. మనకి ఇది 4G సపోర్ట్ చేస్తుంది. ప్లస్ మనకి 5G కూడా సపోర్ట్ చేస్తుంది. మనము ఈ మొబైల్లో 2 సిమ్స్ అయితే వాడుకోవచ్చు అనమాట. 2 సిమ్స్ అయితే వర్క్ అవుతాయి. ఫైనల్లీ మనం వివో S2 సంబంధించిన కంప్లీట్ స్పెక్స్ అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు చెప్పిన స్పెక్స్ అన్ని కూడా ఇవి అఫీషియల్ స్పెక్స్, కన్ఫర్మ్ స్పెక్స్ అయితే కాదు. చాలా మంది ఏంది బ్రో ఇలా చెప్పావు, కొంచెం చూసుకొని రివ్యూ చేయి ఇలానే చాలా మంది కమెంట్ చేస్తున్నారు. నేను ఎప్పుడైనా కానీ ఏదైనా మొబైల్ గురించి చెప్పేటప్పుడు తప్పుకైతే చెప్పను. ఆల్మోస్ట్ మొబైల్ లాంచ్ అయితే కూడా ఏ స్పెక్స్ అయితే ఉంటాయో అవే స్పెక్స్ ఆల్మోస్ట్ అయితే నేను మ్యాచ్ చేస్తాను అని చెప్పొచ్చు. కాబట్టి మీరు చూసుకొని కామెంట్ పెట్టండి కొంచెం. ఓకే గైస్, మర్చిపోకండి మీరు మన వీడియో లాస్ట్ వరకు చూస్తుంటే చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి.